ఒక స్నేహితుడి యొక్క పుట్టినరోజుకి ఓ మంచి బహుమానం ఇవ్వాలని గిఫ్ట్ షాప్కి వెళ్తాడు ఒక వ్యక్తి. ఆ గిఫ్ట్ షాప్లో చాలా బహుమతులు చూస్తున్నాడు. ఏది ఇస్తే బాగుంటుంది నా స్నేహితుడికి అని చెప్పి ఆ గిఫ్ట్ షాప్ అంతా చూస్తూ ఉంటే అతనికి ఒక మంచి టీ కప్ కనిపించింది. కలర్ఫుల్గా ఉంది, మంచి బొమ్మలు వేసున్నాయి, మంచి టీ మగ్. అక్కడ ఆగి ఆ కప్పుని పట్టుకోవడానికి చెయ్యి చాపాడు తీయడానికి. వెంటనే ఆ టీ కప్ ఈ వ్యక్తితో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, ఒకప్పుడు నేను రూపము లేని దాన్ని, ఒకప్పుడు మంటి ముద్దని, ఒక ఆకారం లేదు, ఒక రూపం లేని దాన్ని. ఆ రూపం లేని దాన్ని మా యజమాని ఒక అగ్ని కొలిములో పెట్టాడు, నన్ను కాల్చాడు. కాల్చిన తర్వాత బయటకు తీసాడు. తీసిన తర్వాత ఆ కప్ మీద మంచి పెయింటింగ్ చేశాడు. ఆ మంచి పెయింటింగ్ చేసిన తర్వాత అగ్ని కొలుములో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత బయటకు తీసి అది చల్లబడిన తర్వాత ఈ షోకేస్లో పెట్టాడు. ఈ షోకేస్లో పెట్టిన తర్వాత నా ఎదురుగా అద్దం ఉంది. ఆ అద్దంలోకి నేను చూసుకున్నప్పుడు నన్ను నేను పోల్చుకోలేకపోయాను. ఆ కప్పు ఏమంటుందంటే, నేను పడిన కష్టం, పొందిన శ్రమ చాలా విలువైనవని నేను గ్రహించాను. నేను పొందిన బాధ నన్ను దాటిపోయింది. నొప్పి తీసుకువచ్చిన అందం నాలో నిలిచిపోయింది. ఈరోజు ఏ కష్టంతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో, ఏ బాధ నిన్ను వెంటాడుతూ ఉందో, ఈ శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ తాత్కాలికం అనేది ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ శ్రమలు, బాధలు, కష్టాలని చాలా తాత్కాలికం. ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నా, ఆ పరిస్థితిలో ఆ ప్రభువు మనతో ఉంటాడు.